నాలుగో రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉందో గురువు గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నాలుగవ రాశి కర్కాటక రాశి. 2025 మార్చి నెల 4వ రాశి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశిని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఏమిటి ఈ కర్కాటక రాశి? కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ప్రతి రాశికి కూడా 2 రాశులకి ఒకటే గ్రహం అధిపతి అవుతుంది. కానీ కర్కాటక రాశికి ఒకడే చంద్రుడు అధిపతి అయినాడు. ఆ చంద్రుడు ఎటువంటి వాడు? చల్లదనాన్ని ఇచ్చేవాడు, ఎవరి మీద శత్రుత్వం లేనటువంటి వాడు, అందరినీ మంచిగా చూసేటువంటి వాడు, సహృదయం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు పుట్టాలంటే పూర్వజన్మలో సుకృతం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే ఈ కర్కాటక రాశిలో పుట్టి ఉండాలి. అయితే మానవ జన్మ దుర్లభమైన జన్మ. మానవ జన్మ రావడం చాలా కష్టం. ఈ మానవ జన్మ రావాలంటే 84 లక్షల రకాల జీవరాశులుగా పుట్టాం. 21 జీవరాశులు ఆకాశంలో తిరుగుతున్నాయి, 21 రాశులు భూమి మీద. చెట్లు కావచ్చు, పుట్టలు మాత్రం కాదు, చెట్లు, రకరకాల వృక్షాలు, తర్వాత రకరకాల జీవులు, మరి మేకలు, ఆవులు, 4 కాళ్ళ జంతువులు, 2 కాళ్ళ జంతువులు, కోళ్ళు, 2 జంతువులు కాదు కానీ మనుషులు అవుతున్నారు 2 కాళ్ళ వాళ్ళు. ఇట్లా మరి 81 జీవరాశులు. అయితే 21 జీవరాశులు. ఈ 21 జీవరాశులు మనం చూస్తున్నామంటే అడవులో కూడా అంతరించిపోతున్నాయి, అన్నీ దొరకట్లే. ఆకాశంలో 21 లక్షల జీవరాశులు, భూమి మీద 21 లక్షల జీవరాశులు, భూమి లోపల 21 లక్షల జీవరాశులు, సముద్రంలో 21 లక్షల జీవరాశులు. 21 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మనం చేసుకున్న పుణ్యం వల్ల మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు. ఈ మానవ జన్మ ఎట్లాంటిది అన్నీ నీకు తెలుసు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది చెయ్యకూడదు, ఇది తప్పు అని తెలుసు. ఇది చేయొచ్చు, ఇది మంచి పని, దీనివల్ల మనకు ఆనందం కలుగుతుంది, పుణ్యం వస్తుందని తెలుసు. ఇది చేయకూడని పని, ఈ పని చేస్తే పాపం వస్తుందని నీకు తెలుసు. పాపం వచ్చే పని చేసి ఎవరికి చెప్పవు, పుణ్యం వచ్చే పని చేసి అందరికీ చెబుతావు. ఈ పాపం వచ్చే పని వల్ల ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుంటావు, నువ్వు అనుభవించాల్సిందే మొత్తం. పుణ్యం వచ్చే పని చేస్తే మాత్రం కనపడ్డవాడికల్లా చెబుతావు. పాప పని వెనక వేసుకుంటావు, పుణ్య పని ముందు వేసుకుంటావు. ఇది మొత్తం ఖర్చు పెట్టుకుంటావు. ఎందుకంటే ఎవడైనా సరే తను చేసిన పుణ్యం ఎవరికి చెప్పద్దు. అయితే ఒక టైంలో చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మూర్ఖత్వంగా తయారవుతుంటాయా, మేము ఇట్లా చేశారా, మీరు కూడా ఇట్లా చేసుకోండిరా అనే ఉద్దేశంతో చెప్పాల్సి వచ్చి కూడా నేను చెబుతున్నాను కొన్ని. అది కూడా చెప్పడం తప్పే అనుకుంటున్నాను. మరి పుణ్యమైన పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కర్కాటక రాశిలో మిథున రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం దాకా రాముడు పూజింపబడుతున్నాడు. రాముడు పడ్డ కష్టాలు ఎవడూ పడలేదు. మరి ఇన్ని కష్టాలు పడ్డా కూడా ఆయన కీర్తి పెరిగింది. అటువంటి రాశిలో ఎవరైతే పుడతారో వాళ్ళు పూర్వజన్మ సుకృతం చేసుకొని పుట్టారో, మంచి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం ఉంది. ఒకటి పుష్యమి నక్షత్రం ఉంది. ఇజ్యాద్యౌతిష్య పుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవో దేవపురోహిత అని. మరి పుష్యమి నక్షత్ర రాశిలో ఉండేటువంటి వాళ్ళు అంకె వేయటం చేత కాదు, అక్షరం రాయటం చేత కాదు, కానీ 10 రోజుల కింద లెక్క పెట్టిన డబ్బులు ఇంత అని చెబుతాడు వాడు, కాగితం మీద రాసుకోడు. అది విద్య అందామా, విద్య కాదందామా? 10 సంవత్సరాల క్రితం చూసిన మనిషి పేరు చెబుతాడు, మనం చదువుకున్నాం
చెప్పలేము. అంత జ్ఞానం వస్తుంది ఈ కర్కాటక రాశికి. అటువంటి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి పుష్యమి నక్షత్రంలో పుట్టారు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేషోదగ సర్పాహి భుజంగ వ్యాళ సంజ్ఞిక అని సర్ప సంబంధమైన నక్షత్రం. సర్పం చెడు కాదు, సర్పం ఎంతో మంచిది. నీకు ఏదైనా రోగం వస్తే నీవు బతకాలంటే ఆ పాము విషం పోస్తే నువ్వు బతుకుతావు. నీ రక్తం కష్టపోతే ఎవడు బతకడు. కాబట్టి అటువంటి గొప్ప రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి మార్చి 30 దాకా అష్టమశని ఉన్నాడు. దెబ్బలు ఉండొచ్చు, యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, డబ్బులు పోయి ఉండొచ్చు, పడరాని బాధలన్నీ పడి ఉండొచ్చు. మార్చి 30కి శని 9ంటికి వస్తున్నాడు లక్ష్మీ స్థానంలోకి. ఈ రాశి వారికి చాలా మంచి రోజులు, చాలా బాగుండబోతున్నాయి. కానీ ఇది ఒక్కటే నమ్మొద్దు, ఇది 25 వంతులే జరిగేది. 75 వంతులు కూడా తెలుసుకోవాలంటే మీ జాతక రీత్యా మీ జాతకం చూపించుకోండి, చాలా బాగుంటుంది. ఈ రాశికి వచ్చేప్పటికల్లా ఏకాదశిలో గురువు ఉన్నాడు. మంచి విద్యా ఉద్యోగం వస్తుంది, మంచి భార్య వస్తుంది అని నమ్మి మాత్రం ఎట్లా పడితే అట్లా చేసుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి, షష్టాష్టకాలతో చూడాలి, కుజ దోషం ఉందో చూడాలి, కాలసర్ప దోషం ఉందో చూడాలి. ఇవన్నీ చూసి పెళ్లి చేసుకోండి. మీరు స్థిమితంగా ఉంటారు, అన్ని విధాలా బాగుంటారు. అన్నీ బాగుండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకొని సంతానం కలగాలన్నా, వివాహం కావాలన్నా, మీ ఆర్థిక పరిస్థితులు బాగుండాలన్నా, మీ వృత్తి సక్రమంగా ఉండాలన్నా ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకించి మీ జాతకం చూపించుకోవడం ఎంతైనా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.